పరిశుద్ధుడు అయిన మా దేవా యేసయ్య, నీ బిడ్డలను చూడండి. ఈ రోజున నీ సన్నిధానంలోనికి వచ్చారు ప్రభువా. మరి మా జీవితాలలో కార్యాలు చే దేవుడవు నీవయ్యా. ఈ రోజున ఈ ఆరాధన క్రమాన్ని మీ నామానికి మహిమార్థముగా మా అందరికీ దీవెనకరముగా జరిగిస్తున్నందుకు నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, వందనాలయ్యా. ఇదిగో తండ్రి, కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారందరి జీవితాల్లోనైనా మీరు అద్భుతమైన కార్యాలు చేయమని ప్రార్థిస్తున్నాం. నూతనమైన మేలులతో, నూతనమైన అద్భుతాలతో నడిపించండి. ప్రతి అక్కర్లను, ప్రతి అవసరాలను వీరికి తీర్చండి. ఈ రోజులోనైనా ఏ సమస్యతో ఏ బిడ్డ వచ్చిందో వారి సమస్యకు తగిన పరిష్కారము దయచేయండి ప్రభువా. అలాగే రవికిరణ్ గురించి, నైనా రాజేశ్వరి గురించి ప్రార్థిస్తున్నానయ్యా. ఈరోజు నా బిడ్డల గురించి మరి పెద్దలందరూ కలుసుకొని, కుటుంబ సభ్యులు కలుసుకొని మాట్లాడుచుండగా ఆ కార్యక్రమాన్ని జయకరముగా, ఆశీర్వాదకరంగా, ఆ నూతనమైన దంపతులుగా ఏర్పరచబడుతున్న బిడ్డలకు దీవెనకరముగా మీరు మలచమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరం కూర్చుందాం. 146వ కీర్తన 7వ వచనం. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. హల్లెలూయా. చూడండి, చక్కటి మాట ఈ భాగంలో మనం చూస్తున్నాం. బాధపరచబడే వారికి ఆయన న్యాయము తీర్చేవాడు, ఆకలి కొన్న వారికి ఆహారము దయచేసేవాడు. మూడవదిగా ఇక్కడ అంటున్నాడు, బంధించబడిన వారిని విడుదల చేసేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన బంధించబడిన వారిని విడుదల చేసేవాడు. ఈరోజు నేను ఈ మాట మీద కొన్ని మాటలు మీతో చెప్పాలని ఆశపడుతున్నా. బంధించబడటం. ఈ రోజున చాలామంది వివిధ రకాల బంధకాల చేత బంధించబడి ఉన్నారు. ఎన్నో రకాల బంధకాలలో బంధించబడ్డారు. చాలా రకాల బంధకాలు మరి వాళ్ళ చుట్టూ కూడా ఉంటున్నవి. చాలా రకాల కట్లు, చాలా రకాల ఇబ్బందులు, అవును, చాలా రకాల బంధకాలు. ఎంతగా బంధించబడ్డారంటే కొంతమంది వివిధ రకాల వ్యసనాలకి బానిసై బంధించబడ్డారు. కొంతమంది లోకానికి బానిసై బంధించబడ్డారు. కొంతమంది వేరు వేరు విషయాలలో బంధించబడి ఉన్నారు. బంధకాలలో బంధించబడిన వారికి కీర్తనకారుడు అంటున్నాడు, ఆయన విడుదల కలుగు చేసేవాడు. మనుషులకు విడుదల కోసం ఎక్కడెక్కడికో వెళ్తున్నాం. ఇప్పుడు టీవీలో యాడ్లు వచ్చినాయి. ఆ యాడ్లో మీరు చూస్తున్నారు, బాగా తాగే వ్యక్తికి ఏదో అన్నంలో కలిపి పెడతారంట. అన్నంలో మందు కలిపి పెడితే తెలియకుండానే తింటే తగ్గిపోయిద్దని చెప్పి ఒక టీవీలో యాడ్లు వస్తున్నాయి. బాగా సిగరెట్లు తాగే వాళ్ళకి ఇంకొకటి ఏదో మందు వచ్చింది, అది నవ్వులుతూ ఉంటే ఆ బబ్లు గమ్లాగా ఉంటాయి. అవి నవ్వులుతూ ఉంటే ఆ యొక్క నికోటిన్ అనేది వాళ్ళ నోట్లోకి వచ్చింది, తగ్గిద్ది కంటెంట్ అనేది. తర్వాత స్లోగా వాళ్ళు ఆ స్మోకింగ్ అనేటువంటి తగ్గుతారని చెప్పి, తగ్గిస్తారు క్రమేపీ అని చెప్పి ఒక కొత్త రకమైన పద్ధతులు వచ్చినాయి. ఏమంటే ఇక వేరు రకాల వ్యసనాలతో బంధించబడినారు. వాళ్ళని ఎంతగా ఆ తల్లి, ఆ అక్క, ఆ అమ్మగారు ఏమంటే ఎంతగా బతిమలాడినా, ఎంతగా గోజాడినా ఆ బంధకాల నుంచి వచ్చేవాళ్ళు, వివిధ రకాల బంధకాల నుంచి బయటపడే వాళ్ళు లేరు. వారు విడుదల పొందుకోలేకపోతున్నారు. ఇక్కడ వాక్యం చెప్తుంది, ఆయన దగ్గరికి రాగలిగితే యెహోవా బంధించబడిన వారికి విడుదల కలుగు చేసేవాడు. హల్లెలూయా. విడుదలనిచ్చేవాడు. బయట విడుదల దొరకట్లేదా? ఏమంటే బయట ప్రాంతాల్లో మీకు విడుదల దొరకట్లేదా? వేరు చోట్ల మీకు ఎక్కడ కూడా విడుదల దొరకట్లేదా? ఇక్కడ వాక్యం చెప్తుంది, ఒక్కసారి ఆయన దగ్గరికి రండి. ఆయన బంధించబడిన వారికి విడుదల ఇచ్చేవాడు. జకర్యా గ్రంథం చూడండి ఒకసారి. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం నేను చదువుతున్నాను. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేస్తుందని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. చూడండి, మంచి మాట అంటున్నాడు ఇక్కడ. బంధకాలలో బంధించబడి ఉన్న వారులారా,
బంధకాలలో పడి ఉన్న వారులారా నిరీక్షించి మీ కోటను మరలా మీరు ప్రవేశించండి. మీరు వివిధ రకాల బంధకాలలో పడి ఉన్నారు. ఏమండి, మనిషి వివిధ రకాల బంధకాల చేత పడి ఉన్నారు. లోకం అనే బంధకం, ఏమండి, మద్యం అనే బంధకం, ధూమపానం అనే బంధకం, ఏమండి, ఇంట్లో కొట్లాట్లనే బంధకాలు, అనుమానాలనే బంధకాలు, ఏమండి, చాలా రకాల బంధకాలు, వివిధ రకాల అలవాట్లతో, వివిధ రకాల బంధకాలతో బంధించబడ్డారు. కాబట్టి ఆ బంధకాలను బంధించబడి పడిపోయి ఉన్న వారులారా, మీరు మీ కోటను మరలా ప్రవేశించండి. ఆయన మీకు మేలు చేసేవాడు, మీ బంధకాలను తొలగించేవాడు ఆయన, మీ బంధకాల నుంచి మీకు విడుదల ఇచ్చేవాడు ఆయన అని చెప్పి చక్కటి మాటలు ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు. పిల్లారా, మన దేవుడు ఎవరంటే బంధకాలలో నుండి, మనం బంధించబడిన వాటిలో నుండి మనకు విడుదలనిచ్చేటువంటి వాడు ఆయన, మనకు విడుదలనిచ్చేవాడు. బైబిల్లో యేసయ్య ఒక ప్రాంతానికి ప్రయాణమై వెళ్తున్నాడు. దోణిలో తన శిష్యులతో పాటుగా వెళ్తున్నాడు. ఆయన గెరాసేనులు అనే ప్రాంతానికి వచ్చింది ఆ దోణె. మార్కు సువార్త 5వ అధ్యాయం మొదటి వచనం మీరు చూసినట్లయితే, గెరాసేనులు అనేటువంటి ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఆ సముద్రము అద్దరిన సమాధుల్లో వాసం చేసేవాడు ఒకడున్నాడు. శానా అని దెయ్యములు పట్టినటువంటి వాడు. యేసు ఎప్పుడైతే బయట అడుగు పెట్టాడు సముద్రం మీద నుంచి, ఇక వెంటనే ఆ దోణి దగ్గరికి సమాధుల్లో నుంచి వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడంట. వచ్చి యేసు ప్రభు వారిని అంటున్నాడు, యేసయ్యా, నజరేయుడైన యేసు, నాతో నీకేమి పని అని అంటున్నాడు ఆయన. అతని గురించి ఉండిద్ది చూడండి, 5వ అధ్యాయం మార్కు సువార్త, 5వ అధ్యాయం మార్కు సువార్త 3 నుంచి నేను చదువుతున్నాను చూడండి. వాడు సమాధులలో వాసము చేసేది వాడు, సంఖ్యలతోనైనను ఎవడును వాడిని బంధింపలేకపోయెను. పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంపి కాలి సంఖ్యలను తుత్తులుగా చేసిన గనుక ఎవడును వానిని సాధుపరచలేకపోతున్నారు. ఇది చూడండి, ఈ వ్యక్తిని సాధు చేయాలని, ఈ దయ్యం చేత పీడించబడుతున్న ఈ వ్యక్తిని బాగు చేయాలని ప్లాన్ చేసి ఎంతగానో ప్రయాసపడ్డారు ఆ ఊరు వాళ్ళు. ప్రయోజనం లేదు. యేసయ్య వచ్చి అతన్ని స్వస్థపరిచిన తర్వాత అప్పుడు వాడు బట్టలు కట్టుకొని ఆయన దగ్గర మోకరించి ఉండటం చూశారు ఆ గ్రామస్తులు. అంటే అప్పటిదాకా వాడి ఒంటి మీద కూడా బట్టలు లేని పరిస్థితి. అతడు దగ్గర శక్తి, దేవుడు అనుగ్రహించిన శక్తిని కోల్పోయాడు. అపవాది యొక్క శక్తిని కలిగి ఉన్నాడు. శానా అనే దయ్యాల చేత పీడించబడుతున్నాడు ఆ వ్యక్తి. ఏమంటే ఆ దయ్యములు అతన్ని మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. సంఖ్యలతో బంధిస్తున్నారు, తుత్తునీలుగా చేస్తున్నాడు, తాళ్లతో కడుతున్నాడు, వెర్రగొట్టుతున్నాడు, సమాధుల్లో కట్టేస్తున్నారు. అయినా కూడా వాడు ఆ సమాధుల్లో ప్రశాంతత లేకుండా రేయింబగుల పై మాటలు ఉండిద్ది, కేకలు వేస్తున్నాడంట, అరుస్తున్నాడంట. చాలా భయంకరమైన గొడవలతో వాడు సమాధుల్లో సంఖ్యలను తుత్తునీలుగా చేస్తూ చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నాడు. ఎల్లప్పుడూ సమాధుల్లోనే వాసం చేసేవాడు, నివసించేవాడు. నెమ్మది లేదు, సమాధానం లేదు. మనుషులు బంధించిన కానీ ప్రయోజనం లేని పరిస్థితి. ఆ బంధకాల నుంచి తప్పించాలని ఎన్నో ఆ గ్రామ ప్రజలు ప్రయత్నాలు చేశారు. కానీ ఆ బంధకాల నుంచి విడుదల అతనికి రావటం లేదు. శానా అనే దయ్యాల చేత పీడించబడుతున్నాడు. అక్కడ యేసు ప్రభు వారు వచ్చి అపవిత్రాత్మ వీన్ని వదిలి పొమ్ము అని చెప్పి గట్టిగా గద్దిస్తే, ప్రభువా, మేము ఎక్కడికి వెళ్ళామయ్యా, ఇతరులు మేము చాలా కాలం ఉంటున్నాం, మేము చాలామందిమి శానా అని అంటున్నాడు. శానా చాలామందిమి. ఆ నదికి ఆ యొక్క సరస్సుకు అద్దరిన మరి పిల్లరా పందులు మేసుకునేటువంటి వాళ్ళు ఉంటే, వాళ్ళ పందులు మేస్తుంటే ఆ సముద్రములకు అద్దరిలో ఉన్నటువంటి పందుల దగ్గరికి ఆ అపవిత్రాత్మలు వెళ్ళిపోయి వాటిని ఆవరించి వాటిని సముద్రంలోని తీసుకుని వెళ్ళిపోయాయి. అప్పుడు అతడు దేవుని యొక్క గద్దింపు చేత స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకొని యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. హల్లెలూయా. బంధించబడినటువంటి పరిస్థితి అతనిది. ఇప్పుడు అతని బంధకాలు తెంచాలని ఆ గ్రామ ప్రజలు చాలా ప్రయత్నాలు చేశారు, కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఆ బంధకాల నుంచి విడిపించాలని ఎన్నో రకాల పనులు చేశారు ఆ గ్రామస్తులు, కానీ ప్రయోజనం లేదు. పిల్లారా, యేసు యొద్దకు వచ్చినప్పుడు, ఏమంటే యేసయ్య అతన్ని చూసినప్పుడు, అతని పరిస్థితిని చూసి ఆయన బాగు చేసినప్పుడు తనలో ఆ బంధకం, ఆ బంధించబడిన కట్లు, ఆ అపవాది క్రియలు, ఏమంటే ఆ చీకటి శక్తుల ప్రభావాలు వాడిలో నుండి బయటికి వెళ్ళిపోయినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అపవాది రోజున మనల్ని దేని చేత బంధిస్తుంది? ఒకసారి ఆలోచన చేయని పిల్లారా, దేని చేత మనల్ని బంధించాలని చూస్తుంది అపవాది?
దేని చేత అపవాది మనల్ని బంధిస్తుంది? ఏ విషయాల్లో? వేటితో మనల్ని బంధిస్తుంది? సేన అనే దయ్యముల చేత బంధించబడ్డాడు ఆ వ్యక్తి. ఈ రోజున చాలామంది వివిధ రకాల బంధకాలతో బంధించబడ్డారు. అందుకే వాక్యం చెప్తుంది, మీరు ఆయన ఆశ్రయించండి, ఆయన దగ్గరికి రండి, ఆయన బంధించబడిన వారి యొక్క బంధకాలను తొలగించి విడుదల కలుగు చేసేవాడు. ఆయన విడుదల కలుగు చేసేవాడు. సంసోను ఒకసారి దెలీలాను ఆశ్రయించాడు. ఏమండి, ఫిలిస్తీయులకు వ్యతిరేకంగా నిలబడి ఫిలిస్తీయుల నుంచి తన ప్రజలను రక్షించడానికి దేవుడు ఎన్నుకుంటే, ఫిలిస్తీయుల భూభాగంలో దేవుని ప్రజలను కాపాడుతూ ఉండాల్సిన వ్యక్తి ఆ ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళిపోయి ఆ గాజా అనే పట్టణంలో దెలీలాని ఆశ్రయించాడు. ఈ దెలీలా అనే వేశ్య దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు ఈ ఫిలిస్తీయులు ఆమె దగ్గరకు వచ్చి అడుగుతున్నారట, అమ్మా, వాడి గోడ తట్టుకోలేకపోతున్నాం, వాడు ఒక్కడే నిలబడితే మేము తట్టుకోలేకపోతున్నాం, వాడు చాలా బలవంతుడు, వాడు చాలా శక్తివంతుడు, వాడు ఒక్కడి వల్ల అసలు మేము ఇశ్రాయేలు ప్రజలను ఏం చేయలేకపోతున్నాం, వాళ్ళ దగ్గర మేమేం తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, వాడు ఏ రూపంలో మా మీద పడతాడో మాకు తెలియట్లా, వాడి బలం ఎందులో ఉంది అని అడుగుతున్నారు. ఆ ఫిలిస్తీయుల సర్దారులు వచ్చి, అధిపతులు వచ్చి దెలీలా అంటున్నాడు, అమ్మా, నీ దగ్గరికి వస్తున్నాడు కదా వాడు, ఒక్కసారి అతనిలో ఏముంది, అతని బలము ఎందులో ఉంది? మనిషి చూస్తానికి బాగానే ఉన్నాడు, కానీ వాడి బలము మనిషిలో చూస్తున్న దానికంటే అధికంగా ఉంది. అతని జ్ఞానం, అతని యొక్క బలము ఎందులో ఉందో మాకు తెలియజేస్తే మేము అతన్ని ఈజీగా పట్టుకొని అతని గర్వమును అనుస్తాము అని అంటున్నారు. అక్కడ అతని గర్వాన్ని మేము అనుస్తాము అని చెప్పానంటే, అతన్ని మాకు అప్పగిస్తే, అతని బలాన్ని మాకు తెలియజేస్తే మేము మీకు ఒక్కొక్కలము కూడా 1100 వెండి నాణాలు ఇస్తాము అని చెప్పి కూడా ఆమెకి ఒక లాభాన్ని ప్రకటించారు, ఒక రాబడిని ప్రకటించారు. వెంటనే ఈ దెలీలా ఆ సంసోను దగ్గరికి వెళ్ళిపోయి చెప్తుంది, అడుగుతుంది, పొద్దుగూకులు విసిగిస్తూ ఉంది, నీ బలం ఎందులో ఉంది? నీ బలము ఎందులో ఉంది? నిన్నేం చేస్తే నువ్వు బలహీనుడు అవుతావు? నీ బలమంతా ఎందులో ఉంది? అది పోయిద్ది, ఎప్పుడు పోయిద్ది? నీకు ఏం చేస్తే ఆ బలం పోగొట్టుకుంటావు? ఏం చేస్తే నీ బలం అంతా కూడా నిన్ను విడిచిపెట్టి పోయిద్ది? ఇలాగ ఆ లాలన మాటల చేత, ఏమంటే చాలా రకాల మాటలతో, మభ్యపెట్టే మాటలతో ఆమె ఆయన్ని లోపరుచుకుంటూ, వశపరుచుకుంటూ చాలా ఇసుకిస్తూ ఉంటే ఆయన చెప్పాడంట, అమ్మా, 7 నిర్వంజి చువ్వలతో నన్ను బంధించిన ఎడల నేను బలహీనమైపోతానని చెప్పాడంట. 7 నిర్వంజి చువ్వలతో అనేసరికి మరుసటి రోజే వాళ్ళకి చెప్పి 7 నిర్వంజి చువ్వలు తెప్పించుకొని బంధించింది. 7 నిర్వంజి చువ్వలతో బంధించినా కూడా, ఇదిగో వాళ్ళు వచ్చారయ్యా ఫిలిస్తీయుల సర్దారులు నీ మీదకి అని చెప్పానంటే ఆ చువ్వలన్నీ కూడా ఇరుచుకొని లేచి నిలబడ్డాడంట. హల్లెలూయా! చువ్వల వల్ల కాలేదు. రెండవదిగా మరలా అడుగుతుంది, నువ్వు నన్ను మోసం చేసావు, నిన్ను దేనితో బంధిస్తే నీ బలం పోయిద్ది, బలహీనుడు అవుతావు, నీ దేనితో బంధించాలి, దేనితో బంధించాలి అని చెప్పని అంటుంటే ఆయన అంటున్నాడు, పనికి పెట్టని కొత్త తాళ్ళు తీసుకొచ్చి, ఏమండి, కొత్త తాళ్ళుతో తాళ్ళు తయారు చేసిన తర్వాత ఇక వాటిని ఏ పనికి ఉపయోగించకుండా ఉంచారు కదా, ఆ ఏ పనికి వాడని కొత్త తాళ్ళను కనుక తీసుకొచ్చి దాంతో నన్ను కట్టేస్తే నా బలమంతా పోయిద్ది అని చెప్పానంటాడు. వాటితో నన్ను బంధిస్తే నా బలమంతా పోయిద్దానంటే ఆమె అట్లాగే చేసి ఫిలిస్తీయులను పిలిచిందంట. కానీ వెంటనే అక్కడ ఆ బలం లేచి, నూతనమైన బలంతో లేచి ఆ తాళ్ళును తెంపుకొని ఫిలిస్తీయుల దగ్గరికి వెళ్ళిపోయి యుద్ధం చేస్తానికి పోరాడాడు. మరలా వచ్చింది సంసోను దగ్గరికి ఆమె. మరలా వచ్చి అడుగుతుంది, అయ్యా, నువ్వు నన్ను మోసం చేస్తున్నావు, నువ్వు నాకు చాలా అబద్ధం చెప్తున్నావు, నిన్ను ఎందుకు బంధించాలి, దేనికి బంధించాలి, ఏ విషయంలో బంధించాలి, నిన్ను ఎలా బంధిస్తే నీ బలం కోల్పోతావు, నిన్ను ఎలా బంధిస్తే నీ యొక్క శక్తిని నువ్వు కోల్పోతావు అని చెప్పి మరలా ఆయన అడిగిందట. మరలా అడుగుతుంటే, అయ్యా, నిన్ను దేనితో బంధించాలి, నువ్వు నన్ను పలుమార్లు మోసం చేస్తున్నావు, నాకు చెప్పు, నిన్ను దేనితో బంధిస్తే నువ్వు మరి ఇలాగా పట్టబడతావు, నీ బలం పోయిద్ది అని చెప్పానంటే, ఇప్పుడు చూడండి 2 సార్లు అయింది, ఇప్పుడు 3వ సారి అడుగుతుంది. ఇకనైనా జ్ఞానం తెలుసుకొని ఈమె చాలా నన్ను పట్టించాలని చూస్తుంది, ఈమె నన్ను బంధించాలని చూస్తుంది, ఆ ఫిలిస్తీయులకు శత్రువులకు అప్పగించాలని చూస్తుందని చెప్పి తెలుసుకోవాలిగా, ఇకనైనా తెలుసుకోవాలిగైనా. కానీ ఇతను మరలా చెప్తున్నాడు ఆమెకి ఇంకొక విషయం ఏంటంటే, నన్ను 7 అల్లికలు అల్లి, నా అల్లికలన్నింటినీ కూడా బాగా అల్లి, నా జుట్టు అంతటిని కూడా 7 అల్లికలతో అల్లి, వాటిని నా తల జడలు 7 అల్లికలు అల్లి చేస్తే నన్ను ఈజీగా పట్టుకుంటారు అని చెప్పాడంట. ఆమె 7 అల్లికలు అల్లి, ఆ 7 అల్లికలు కలిపి ఒక పెద్ద దాన్ని ఏమంటారు, మగ్గపు మేకుకి పట్టి
భూమిలో గట్టిగా లెగవకుండా కొట్టిందంట. భూమిలో గట్టిగా లెగవకుండా కొడితే ఫిలిష్తీయుల సర్దారులు వచ్చారు. ఈయన నిద్ర లేచి ఆ మేకుతో, ఆ మగ్గపు మేకుతో సహా లేచి వాళ్ళ మీద పడ్డాడు. ఇతన్ని బంధించలేకపోయారు వాళ్ళు. ఇక చివరికి ఆమె అడుగుతుంది, నిన్ను ఎలా బంధించాలి, నిన్ను ఏం చేయాలి? చూడండి, ఇతన్ని బంధించాలి అనే ఆలోచన ఆమెకుంది. ఈరోజు ఇలాగే చాలామంది బంధించబడాలని చెప్పి అపవాది చూస్తుంది. నిన్ను దేంతో బంధించాలి, నిన్ను దేంతో బంధిస్తూ నువ్వు సైలెంట్గా ఉంటావు, నిన్ను ఏ విషయంలో బంధిస్తూ నువ్వు సైలెంట్గా ఉంటావు, నేనేం చేస్తే నువ్వు సైలెంట్గా ఉంటావు. అపవాది చేసే క్రియలు ఇవన్నీ కూడా. అంటే వీడు నోరు మోయించాలంటే ఏం చేయాలి, ఈమె నోరు మోయించాలంటే ఏం చేయాలి? ఏమంటే చక్కగా భార్యాభర్తలు బతుకుతున్నారు, వీళ్ళ నోరు మోయించాలంటే ఏం చేయాలి, వీళ్ళ జీవితాలు పతనం చేయాలంటే ఏం చేయాలి? అపవాది పెట్టేటువంటివి ఇవన్నీ కూడా, అపవాది పెట్టేటువంటివి. ఇక్కడ వాక్యం చెప్తుంది, నిన్ను దేని చేత బంధించాలని చూస్తుంది అపవాది ఈ రోజున. ఏమంటే మిమ్మల్ని దేని చేత బంధించాలని చూస్తుంది? టీవీ సీరియల్ చేత బంధిస్తుందా? వ్యర్థమైన ముచ్చట్ల చేత బంధిస్తుందా? ఏమంటే దేవుని ఆశ్రయించకుండా, దేవుని సన్నిధికి రాకుండా అపవాది మిమ్మల్ని దేనితో బంధిస్తుంది? దేనితో బంధిస్తుంది? సంసోన్ని దెలీలా బంధించాలని చూసింది. ఫిలిష్తీయుల సర్దారులు బంధించాలని చూశారు. 3 సార్లు వచ్చి అడుగుతుంటే ఇతనికి జ్ఞానం ఏమైపోయిందండి, ఇతనికి ఆలోచన ఏమైపోయింది? ఇతను తెలుసుకోవాలిగా, అయ్యో నన్ను అడుగుతుంది పదే పదే, నేనేంటి ఇక్కడ ఉంటావేంటి, నేనేంటి నా బలాన్ని గురించి తెలుసుకోవాలని చూస్తున్నారు వీళ్ళని చెప్పి అతను అనుకోవాలిగా. అనుకోలేని పరిస్థితి అండి. పోయి అపవాది చేత బంధించబడే పరిస్థితిలో ఉంటున్నారు ఈ రోజున చాలామంది. అందుకే వాక్యం చెప్తుంది ఏంటంటే, ఆయన అంటున్నాడు, ఆయన దగ్గరగా ఉంటే, ఆయనకి చాలా దగ్గరగా మనం ఉండగలిగితే యెహోవా బంధించబడిన వారిని విడుదల కలుగజేసేవాడు. హల్లెలూయా. ఆయన విడుదల ఇచ్చేవాడు మనకి. ఆయన మనం ఉన్న పరిస్థితుల్లో మనకి విడుదల ఇచ్చేవాడు ఆయన. మన కుటుంబానికి విడుదల ఇచ్చేవాడు ఆయన. అపవాది క్రియల నుంచి విడుదల ఇచ్చేవాడు ఆయన. చీకటి శక్తుల నుంచి విడుదలనిచ్చేవాడు ఆయన. అంటే బైబిల్లో ఒక తల్లి ఉన్నదండి, 18 సంవత్సరాల నుంచి, దగ్గర 18 సంవత్సరాల నుంచి బైబిల్లో అక్కడ చెప్తుంది. లూకాసు వార్త 13వ అధ్యాయంలో 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము చేత పీడించబడుతుంది. నడుముంగిపోయి ఉంది ఆమె. సమాజ మందిరంలోనికి వచ్చి కూర్చుంది దేవుని యొక్క మాట్లాడటానికి. యేసయ్య ఆ సమాజ మందిరంలోనికి వాక్యం చెప్పడానికి వెళ్ళాడు. యేసు ప్రభు వారు సమాజ మందిరంలోనికి వెళ్ళాడు. ఇప్పుడు ఆమె దేవుని దగ్గరికి రాబట్టే కదా ఆ 18 ఏండ్ల నుంచి పట్టిన దయ్యాన్ని విడిపించింది, ఆయన విడుదల కలుగు చేశాడు. ఆమె ఇంట్లో ఉంటే ఏమంటే ఆ బంధికాల నుంచి విడుదల కలిగిద్దా? ఆ బంధాల నుంచి, ఆ అపవాది క్రియల నుంచి విడుదల పొందుకునిద్దా? ఆలోచన చేయండి పిల్లారా. ఊరికే భర్త అరుస్తూ ఉంటాడు ఇంట్లో, ఎందుకు అరుస్తున్నాడో తెలియట్లా. ఊరికే భార్య గై 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 అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది, ఎందుకు అరుస్తుందో తెలియట్లా. అంటే ఊరికనే ఇంట్లో పిల్లలు గొడవలు, ఇంట్లో సమస్యలు, ఊరికనే కష్టపడుతున్నావు, సంపాదిస్తున్నావు. వారానికి 2000 సంపాదించే వాళ్ళు ఉన్నారు, వారానికి 3000, 4000, 5000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. కానీ ఇంట్లో పిల్లలకి కడుపు నిండా పెట్టుకోలేని పరిస్థితి అయిపోతుంది. ఎందుకు అని అంటే అపవాది క్రియల చేత బంధించబడ్డాం మనం అందరం కూడా. ఈ బంధకాల నుంచి విడిపించబడాలి మనం అందరం. ఇప్పుడు ఆమె ఆ బంధకాలతో బంధించబడి ఉంటే 18 ఏండ్ల నుండి నడుమొంగిపోయి చాలా బలహీనురాలుగా ఉంటే ఆమె ఇంట్లో ఉండాలి కదా. ఏమంటే ఆమె ఇంట్లో ఉండాలి కదా. ఆమె మందిరానికి వచ్చింది, దేవాలయానికి వచ్చింది, ఆ సమాజ మందిరానికి వచ్చింది. సమాజ మందిరంలో యేసయ్య ఆమెను చూచి, అమ్మా నీ బలహీనత నుంచి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఆమెను చూసి చెప్తున్న మాట ఏంటంటే, నీ బలహీనతల నుంచి విడుదల పొంది ఉన్నావు. సమాజ మందిరపు అధికారి చెప్తున్నాడు, తిట్టుకుంటున్నాడు. విశ్రాంతి దినం ఏంది, అద్భుతాలు చేయటం ఏంటి, వేరే దినాలు లేవా, 6 దినాలు లేవా అని చెప్పని అనుకుంటున్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా చూసి అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. కానీ యేసయ్య ఉద్దేశం ఏంటంటే ఆమె బంధకాల నుంచి విడిపించాలి, ఆమె బంధకాల నుంచి రక్షించాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ప్రణాళిక, ఆయన యొక్క ఆలోచన. 18 ఏండ్ల నుంచి బంధించబడింది, ఆ స్థితిలో, ఆ పరిస్థితిలో బంధించబడి ఉంది. చూడండి ఒకసారి లూకాసు వార్త 13వ అధ్యాయంలో 16వ వచనం చూడండి. 13వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపించగలదా అని అతనితో చెప్తున్నాడు. ఆ సమాజ మందిరపు అధికారితో చెప్తున్నాడు. విశ్రాంతి దినం ఏంటి ఇది చేయటం, విశ్రాంతి దినం ఏంటి అది చేయటం, విశ్రాంతి దినం ఏంటి ఇది చేయటం, అది మాట్లాడటం అని, ఆ పని చేయటం ఏంటి, ఈ పని చేయటం ఏంటి.
అని చాలా నియమంగా వాళ్ళు పాటిస్తుంటే యేసయ్య అంటున్నాడు, ఎద్దునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి మీరు నీళ్లు పెడతారుగా, విశ్రాంతి దినం అని చెప్పి వాళ్ళకి నీళ్లు పెట్టుకుని ఉంటారా? మీ ఇళ్లలో ఉన్న పశువులకి మీరు నీళ్లు పెట్టుకుని ఉంటారు. వాటికి మీరు కోళ్ళు పెంచుకున్నా, కుక్కలు పెంచుకున్నా, ఇప్పుడు పిల్లులు కూడా పెంచుకుంటారు ఇళ్లలో, ఫారెన్లో. వాటికి కానీ పాలు పోస్తాం కదా, ఏ రోజుకి ఆ రోజు వాటికి పాలు పోస్తాం, వాటికి తాడు కడతాం, వాటి కట్టిన తాడు విప్పుతాం, ఏమంటే బయటకు తీసుకెళ్తాం కదా, వాటి కట్లను విప్పుతాం కదా. మరి అలాంటప్పుడు 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన ఈ అబ్రహాము కుమార్తె అయిన ఈమెను రక్షిస్తే తప్పేంటి? బంధించిన బంధకాల నుంచి విడిపిస్తే తప్పేంటి అని అంటాడు యేసయ్య. విశ్రాంతి దినం అయితే ఏంటి, ఇంకొక దినం అయితే ఏంటి? విడిపించడం కావాలి కదా, ఒక తల్లి బాగుపడటం కావాలి కదా, ఒక మనిషి బాగుపడటం కావాలి కదా. యేసయ్య మాట్లాడుతున్నటువంటి మాట చూడండి, లూకాసు కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంది. కీర్తన గ్రంథం 68వ కీర్తన 68వ కీర్తన 6వ వచనం చూడండి. 68వ కీర్తన 6వ వచనం, దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. అందరూ చూడాలి, ఆయన బంధించబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. హల్లెలూయా. బంధించబడిన వారిని ఏం చేస్తాడంటే ఆయన విడిపిస్తాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే విడిపించడం. ఆయన వచ్చిన ఉద్దేశం విడిపించబడాలని, మన బంధకాల నుంచి విడిపించబడాలని, మన శ్రమల నుంచి విడిపించబడాలని, మన అపవాది క్రియల నుంచి విడిపించబడాలని, ఏమంటే మనం కట్టిన కట్టబాట్ల నుండి ఆచార వ్యవహారాల నుంచి విడిపించబడాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి బంధించబడిన వారిని విడిపించడానికి ఆయన వచ్చాడు ఈ లోకానికి. అందుకే ఆమె సమాజ మందిరంలో ఆయనకు కనబడినప్పుడు ఆమెలో ఉన్న దురాత్మను యేసయ్య గద్దించాడు. ఆమెకు ఆ రోజున విడుదల కలిగింది, గొప్ప విడుదల కలిగింది. ఆయన విడిపించేటువంటి దేవుడై ఉన్నాడు, విడిపించే దేవుడై ఉన్నాడు. పిల్లారా, ఈ రోజున మనం ఏ స్థితిలో ఉన్నా, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, మనం ఆరాధించే దేవుడు మనల్ని విడిపించే దేవుడు. యెహోవా బంధించబడిన వారిని విడిపించేవాడు, విడుదల కలుగు చేసేవాడు. అది ఎంత గొప్ప బంధకాలైనా మీ ఇంటికి పట్టుకొని ఉంటే, ఎంత గొప్ప బంధకాల్లో మీ పిల్లలు ఒకవేళ చిక్కుని ఉంటే, ప్రియులారా, దేవుణ్ణి ఆశ్రయించండి. మీ బంధకాలన్నిట్లో నుండి ఆయన తప్పించి మీ బంధకాల నుంచి తొలగించేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పేతురు గారు అపోస్తుల కార్యముల గ్రంథం 12వ అధ్యాయం మీరు చూస్తే, పేతురు గారు చెరసాలలో బంధించబడ్డాడు. పేతురు గారు కేవలం దేవుని మాటలు ప్రకటిస్తున్నాడని ఆ రోజుల్లో ఉన్న రాజు తీసుకెళ్ళిపోయి, సైనికులు తీసుకుని వెళ్ళిపోయి చెరసాలలో సంకెళ్ళు గట్టి బంధించారు. పిల్లరా, ఏం చేస్తాడు ఆయన? ఒక మనిషిని కొట్టేవాడు కాదు, పాస్టర్ గారు ఒక మనిషిని తిట్టేవాడు కాదు, ఒక మనిషిని అరిసేవాడు కాదు. ఆయన చేసేది ఏంటంటే ఒక మనిషిని బాగుపడండి అని చెప్పేవాడు. ఆయన యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నాడు అంతే. యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తుంటే తీసుకెళ్ళిపోయి సంకెళ్ళు వేసి బంధించారు చెరసాల్లో. పేతురు చెరసాల్లో ఉన్నాడు. మధ్యరాత్రి వేళ సంఘం అయితే ఖాళీగా ఉండలా. ఆయన బంధకాలు తెంచబడాలని ప్రార్థన చేస్తున్నారు సంఘం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నారు సంఘం. పేతురు చెరసాల్లో ఉంటే సంఘం అయితే అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుంటున్నది. 12వ అధ్యాయం 5వ వచనంలో సంఘం అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. అత్యాశక్తితో విడుదల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా, సేవకుడు విడిపించబడాలి, సేవకుడు తప్పించబడాలి. రాత్రి గడిస్తే పొద్దున ఏమైందో తెలియదు కాబట్టి ఆ ప్రమాదం నుంచి తప్పించబడాలి, శోధన నుంచి తప్పించబడాలి, అపవాది యొక్క క్రియల నుంచి తప్పించబడాలంటే నాయనా నీ సహాయం కావాలి అని అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజే విడుదల కావాలి, ఈ రాత్రే విడుదల కావాలి, ఈ క్షణమే విడుదల కావాలి. ఏమంటే ఈ క్షణమే విడుదల కావాలి. పోరాడాలి దేవుని దగ్గర. యాకోబు ఆ రాత్రి అడుగుతున్నాడు, ప్రభు ఉదయాన్నే మా అన్న వస్తున్నాడు, ఎదుర్కొంటానని మా అన్న అని చెప్పి ఆ రాత్రి ఒక్కడే ఏమంటే దేవునితో పోరాడుతున్నాడు, పెనుగులాడుతున్నాడు యాకోబు యబ్బోకు రేవు దగ్గర. నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను ఇక్కడ నుంచి వదిలిపెట్టి పోనయ్యా. ఈ రాత్రి కార్యం జరగాలి, ఈ రోజే కార్యం జరగాలి. అంటే భర్త ఒకరోజు తాగొచ్చాడు. ఆయన నేను తాగొచ్చాలమ్మా, ఈరోజు ఏదో తాగొచ్చానంటే చాలా తేలిగ్గా వదిలేస్తున్నారు. ఈరోజు ఆడోళ్ళు చాలా తేలిగ్గా తాగాడు అంటే పోనీలే, తాగారని చెప్పాడుగా పోనీలే అని చెప్పి తేలిగ్గా వదిలేస్తున్నారు. అదే ఆ మొదటి రోజే తాగొచ్చినప్పుడు గట్టిగా అదిగి
పిల్లలకి పెట్టే డబ్బులు దానికి పెడుతున్నావు ఏందా అని చెప్పానంటే రెండో రోజు తాగే వచ్చేవాడు కానీ కాదు, మనం సైలెంట్గా ఉండబట్టి తాగి వస్తున్నాడు. ఏమంటే వచ్చిన డబ్బులు జూదానికి ఖర్చు పెడుతున్నాడు ఒక ఆయన. అదే ఆయన వచ్చిన డబ్బులు పోగొట్టుకుంటే, అయా ఇంత డబ్బులు పోగొట్టుకున్నావు, మరలా దానికి కడుతున్నావు, ఎందుకు అవసరమా మనకి? ఒక సహోదరుడు ఆ జూదానికి ఒక పెద్ద షాపు నమ్ముకున్నాడండి. పెద్ద షాపు నమ్మేసుకున్నాడు. జూదం ఆడటం కోసం, ఆ బెట్టింగ్ కడటం కోసం పెద్ద షాపును పోగొట్టుకున్నాడు. మంచి వ్యాపారం జరుగుతూ ఉండేది, మంచి సిటీలో ఉన్నది, అది మంచి స్థాయిలో ఉంది, మంచి రాబడి వచ్చేటువంటిది. ఆ జూదం కోసం, ఆ బెట్టింగ్ కడటం కోసం షాపును కోల్పోయాడండి, అప్పుల పాలైపోయాడు. మొదటి రోజు ఆ భార్య తిడితే, మొదటి రోజు ఆ పిల్లలు అరిస్తే ఆ పరిస్థితి వచ్చేదా ఒకసారి ఆలోచించండి. అపవాది ఏదో ఒక రోజున నీకు 100 రూపాయలు వచ్చేటట్టు చేసిద్దేమో, 1000 రూపాయలు వచ్చేటట్టు చేసిద్దేమో, రోజు నీకు వచ్చేటట్టు చేస్తుందా? అవునండి. కాబట్టి ఆ బంధకాల నుంచి విడుదల రావాలి మనకి. ఇంట్లో వాళ్ళు చాలా అలర్ట్గా ఉండాలి. మీ కుటుంబీకులతో చాలా అలర్ట్గా ఉండాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, బయటికి ఎక్కడికి వెళ్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, ఎందుకు వాళ్ళతో స్నేహం చేస్తున్నారు, దేనికి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, దేనికి ఇక్కడ ఉంటున్నారు, చాలా అలర్ట్గా ఉండి ఏ బంధకాల్లో కూడా ఎవరు చిక్కోకుండా మన వాళ్ళందరూ కూడా మన కుటుంబాలను మనం కాపాడుకునే వారిగా ఉండాలి. పేతురు బంధించబడి ఉంటే సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేస్తుంది. నువ్వేం చేస్తున్నావు? ఎవడు మనమేం చేస్తున్నావు? ఆలోచించండి. ఒక వ్యక్తి బంధించబడి ఉంటే మీ కుటుంబంలో మీరేం చేస్తున్నారు? బాగా కడుపు నిండా తిని నిద్రపోతూ ఉంటున్నాం. ఏమంటే బాగా తిని నిద్రపోతూ ఉంటున్నాం. ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అయ్యా నా భర్త వీటిలో బంధించబడ్డాడు, అయ్యా నా పిల్లలు వీటిలో బంధించబడ్డారు, అయ్యా నా భార్య ఈ విషయంలో బంధించబడింది, అయ్యా నా కుటుంబం ఈ విషయంలో బంధించబడింది, విడుదల కావాలయ్యా, విడుదల కావాలి అని ఆసక్తితో ఎప్పుడైనా ప్రార్థన చేశామా? ఒకసారి ఆలోచన చేయండి పిల్లారా, ఒకసారి ఆలోచన చేయండి. ఆసక్తిగా ప్రార్థన చేయాలి, ఆసక్తిగా ప్రార్థన చేయాలి. వాళ్ళే కదా పోతారులే, ఆయనే కదా ఆమె కదా పొయ్యిద్దులే అని చెప్పని అనుకుంటే ఆ బంధకాలు రేపు నీ దగ్గరికి రావచ్చు, ఆ అపవాది క్రియలు రేపు నీ దగ్గరికి రావచ్చు, నా దగ్గరికి రావచ్చు, మన దగ్గరికి రావచ్చు. మనం ఏం చేయాలంటే సైలెంట్గా ఉండటం కాదండి, మనము పోరాడాలి. మనము ప్రార్థనతో చాలా దేవునితో మాట్లాడాలి. సంఘము అత్యాసక్తిగా ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా మా సేవకుడు విడిపించబడాలి, ప్రభువా పరిచర్య కొనసాగబడాలి, ప్రభువా ఆ సంఖ్యలు విడిపించబడాలి, ఆ బంధకాలు తెంచబడాలి. అత్యాసక్తిగా ప్రార్థన చేస్తుంటే మధ్యరాత్రి వేళ దేవదూత ఒక ప్రకాశమానమైన వెలుగుతో ఆ చెరసాలలో పేతురు దగ్గర ప్రత్యక్షమయ్యింది. వారు చేసిన ప్రార్థన పరలోకం నుంచి దేవదూత దిగొచ్చేటట్టుగా చేసింది. వారు చేసిన ప్రార్థన అతని యొక్క బంధకాలను తెంచేటట్టుగా చేసింది. వాళ్ళు చేసే ప్రార్థన ఆ చెరసాల పునాదులు అదిరేటట్టుగా చేసింది. వాళ్ళ ప్రార్థనలు ఎంత శక్తి ఉందో చూడండి. ఆ శక్తితో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మన చుట్టూ ఉన్న బంధకాలను చూసి భయపడుతున్నామా? ఆ బంధకాలు తెంచబడాలని ప్రార్థన చేస్తున్నామా? ఒకసారి ఆలోచించండి పిల్లారా. ఎన్ని బంధకాలు నీ ఇంటిని పట్టి పీడిస్తున్నాయి, నీ కుటుంబాన్ని పట్టి పీడిస్తున్నాయి, నీ బిడ్డలను పట్టి పీడిస్తున్నాయి. ఆ బంధకాలు ఈరోజు యేసయ్య దగ్గరికి అప్పగించండి, యేసుకు అప్పగించండి. ఆసక్తితో ప్రార్థన చేయండి తెంచబడాలని. పేతురు గారి సంఘం ఆసక్తితో ప్రార్థన చేయండి ఆ బంధకాలు తెంచబడాలని. అవి తెంచబడని. ఏమంటే సంసోను అవి తెంచబడాలని ప్రయత్నం చేయలేకపోయాడు. 3 సార్లు అవకాశం వచ్చింది, ప్రయత్నం చేయలేకపోయాడు, తన జీవితాన్ని కోల్పోయాడు. బంధకాలు తెంచబడాలని ఎంతోమంది ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఫలితాన్ని పొందుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ప్రయత్నం చేయలేక వాళ్ళు ఉన్న పరిస్థితులు వాళ్ళ చేతులు ఎత్తేసేయటం వల్ల పాడైపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. గెరాసీయుల దేశంలో ఉన్న ఆ అపవాది చేత పీడించబడుతున్న వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చాడు. స్వస్థ చిత్తుడై ఆ ఊరి ప్రజలందరూ వచ్చి చూస్తే వస్త్రాలు కట్టుకుని దేవుని దగ్గర కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు విడుదల కలుగు చేసేవాడు. రాజుకు నెబుకద్నెజరు చెప్తున్నాడు, మనం 3 వేసాం కదా లోపల. ఆయన అంటాడు అక్కడ దానియేలు గ్రంథంలో, మనం 3 బంధించేసాంగా. మనం 3 బంధించి వేస్తే వాళ్ళేమో వాళ్ళ కట్లు తెంచుకొని 4 తిరుగుతున్నట్టుగా కనపడుతున్నారు అని అంటున్నాడు అక్కడ ఆయన. మనం 3 కదా బంధించేసింది, కానీ అక్కడ 4 ఉన్నారయ్యా, బంధకాలు లేకుండా విడిపించబడి వాళ్ళు తిరుగుతున్నారయ్యా అగ్నిగుండంలో అని చెప్పని అంటున్నారు. ప్రియులారా, మన దేవుడు విడిపించేవాడు, బంధకాల నుంచి విడిపించేవాడు. అపవాది ఒకవేళ మిమ్మల్ని బంధించినా మీరు చేసే ప్రార్థన మీ కుటుంబాలను విడిపిస్తుంది,
మీ జీవితాలను విడిపిస్తుంది. ఆ బంధకాల్లో మీరు చిక్కోకుండా సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి ఆయన మీకు విడుదల కలుగు చేసేవాడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం చదువుకున్నాము, బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొన్న వారికి ఆహారము దయచేయును, యెహోవా బంధించబడిన వారిని విడుదల చేసేవాడు. ఆయన విడుదల ఇచ్చేవాడు. ఆయన బంధకాల్లో బంధించబడిన వారులారా, మరలా మీరు మీ కోటల్లో, మరలా మీరు మీ గృహాలలో, మరలా మీరు మీ ఉద్యోగాలలో, మరలా మీరు మీ వ్యాపారాలలో మీరు సంతోషంగా చేసేటట్టుగా, పాల్గొనేటట్టుగా, రెండంతల మేలులు మీరు పొందుకునేటట్టుగా చేసేవాడు మన దేవుడు. కాబట్టి ఆయన దగ్గరికి వస్తే మన బంధకాల నుంచి మనల్ని విడిపించేవాడు అయి ఉన్నాడు. దేవుడి వాక్యం మన వెనుకల్లో వర్ధిల్ల చేయనుగాక. పైకి లెగవండి, అందరూ కూడా చిన్న ప్రార్థన చేసుకుని మనమందరం కూడా, దేవుడు మన బంధకాలను తొలగించేవాడు. ఏ బంధకాలతో బంధించబడి ఉన్నాం, ఏ విషయాల్లో బంధించబడి ఉన్నాం, ఒకసారి ఆలోచించండి పిల్లారా. ఆ బంధకాల నుంచి విడిపించేవాడు ఆయన. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ మంచి నా చింతలన్నీ నేను చేయగా, జీవిత మంచి దేవుడ వేసయ్యా. వారందరూ నన్ను విడచిపోయినాను, నాకు వారందరూ నన్ను మంచి యేసయ్యా, ఇదిగో తండ్రి, ఈ రోజున విన్న ఈ వాక్యం వీరి జీవితంలో నూరంతలుగా మీరు ఫలింప చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ బంధకాలతో బంధించబడ్డారు, ఏ సమస్యతో బంధించబడ్డారు, ఏ కష్టముతో బంధించబడ్డారో, అపవాది క్రియల చేత బంధించబడ్డారో అయ్యా, నువ్వు విడుదలనిస్తానని సెలవిచ్చావు. గొప్ప విడుదల కోసం ఎదురు చూస్తున్నారయ్యా. వీరి కుటుంబాలు వివిధ రకాల ఒకవేళ బంధకాలతో బంధించబడ్డారేమో, కుటుంబీకులు వివిధ రకాల బంధకాలతో బంధించబడ్డారేమో. తండ్రి, విడుదలనిచ్చే దేవా, మాకు విడుదలనిచ్చే యేసయ్యా, నీకు మొర పెడుతున్నాము నాయన. గొప్ప విడుదల, మీరు అడిగిన విడుదల దయచేయండి. నిన్ను ఆశ్రయిస్తే, నీ దగ్గరికి వస్తే నువ్వు విడుదలనిస్తానన్నావు. యేసయ్యా, నువ్వు మాత్రమే విడుదల కలుగు చేసేవాడవయ్యా. మా బంధకాల నుంచి, కలిగి ఉన్న కట్టుబాట్ల నుంచి, ఆచార వ్యవహారాల నుంచి ఎవ్వరు విడిపించలేరు నాయన. కేవలం నీవు మాత్రమే విడిపించగలిగిన దేవుడవయ్యా. యేసయ్యా, విడుదల కలుగు చేయండి. ప్రతి ఒక్క బిడ్డ తాగుడు అనే వ్యసనాల నుంచి విడుదల కలగాలి అయ్యా. సరస్వత్తులు, బూతులు అనేటువంటి మాటల నుంచి విడుదల కలగాలి నాయన. జూదము నుంచి, ధూమపానాల నుంచి విడుదల కలగాలి. చాలా మందికి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు నాయన.
బిడ్డలకు అందాల్సిన సహాయం అందకుండా పాడు చేసుకుంటున్నారు. ప్రభువా సహాయం చేయండి, విడుదల కలుగు చేయండి అయ్యా. గొప్ప విడుదల కోసం ఎదురు చూస్తున్నారు నాయన. గొప్ప విడుదల మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం. ఇదిగోనైనా బిడ్డలు నీ సన్నిధానంలో నుంచి నైనా ఆనందంతో, నెమ్మదితో, మనశ్శాంతితో వెళ్ళాలి. మీరు కార్యాలు జరిగిస్తున్నందుకు మీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులయ్యా. ప్రభువా విన్న వాక్యం నూరంతలుగా ఫలింపచేయండి. ఇచ్చిన కానుకలను, తెచ్చిన ధాన్యమును మీరు దీవించి ఆశీర్వదించండి, వర్ధిల్ల చేయండి. వారు ఇచ్చిన కొలది 1000 రెట్లు నాయన వారికి మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ, నీ సేవ పరిచర్య కొరకు మాత్రమే వాటిని ఖర్చు పెట్టలాగున సహాయం చేయండి. ఇగో సత్తెనపల్లిలో జరుగుతున్న కార్యక్రమాలు, పరిచర్య, పొల్లడిగుంట ప్రాంతాల్లో జరగవలసిన పరిచర్య, జరుగుతున్న పరిచర్య నాయన, ఇంకా వివిధ ప్రాంతాలలో జరగవలసిన పరిచర్యలు మీరు దీవించండి అయ్యా. మీరు సహాయం దయచేయండి తండ్రి. ప్రతి శుక్రవారం మరి అక్కడ జరుగుతున్న నైనా వెంగళరావు నగరంలో అయ్యా ఆ 3-4 లైన్ల మధ్యలో జరుగుతున్న కూడికను మీరు జరిగించండి అయ్యా. అద్భుతంగా అనేక మంది నీ కొరకు పట్టబడాలి, నీ కొరకు నిలబడాలి, నీ వైపు చూడాలి. మీరు మాట్లాడండి, మీరు నడిపించండి ప్రభువా. నీ బలమైన కార్యం మీరు జరిగించండి. అలాగే నా తండ్రి 1వ తారీఖున కుటుంబ ఆశీర్వాద కూడిక అద్భుతంగా ఘనంగా మేము జరిగించుకోవాలి. ఆయన మీరు సహాయం చేయండి తండ్రి. మీరు ప్రేరేపించండి. అనేక మంది హృదయాలతో మీరు మాట్లాడండి. గుప్పిలు విప్పే వారితో మీరు మాట్లాడండి. సర్వ సమృద్ధి చేత ఆ కూడికను మీరు జరిగించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా నీ సన్నిధానంలో చేయుచున్న ప్రతి పరిచర్య మా సంఘానికి, మా సంఘ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండాలయ్యా. మీరే అటు రీతిగా మలచమని యేసయ్య నామములో ప్రార్థించి నాయనా ఇదిగో ఈ రోజున 36 సంవత్సరాలు పూర్తి చేసుకొని వివాహ దినాన్ని నాయనా సెలబ్రేట్ చేసుకుంటున్న అన్నయ్యని, కోటేశ్వరరావు అన్నయ్యని, సుజాత అక్కను మీరు జ్ఞాపకం చేసుకుని వారిని మీరు దీవించండి. 100 సంవత్సరాల వరకు కూడా నాయన వారు సంతోషంగా ఉండాలి, ఇంకా ఆనందంగా ఉండాలి, ఇంకా పిల్లలతో సంతోషంగా, మనవ సంతానంతో సంతోషంగా, గొప్ప కార్యాలు చూసే బిడ్డలుగా వారు ఉండాలి నాయన. ఆ కుటుంబాన్ని దీవించండి. ఈరోజు సాయంకాలం జరగబోతున్నటువంటి కార్యక్రమం శేఖరన్న, వల్లి పద్మక్క గారి ఇంటి దగ్గర ఘనముగా, జయకరముగా అయా ఇరుపక్షాల సమాధానాన్ని, నెమ్మదినిచ్చేటట్టుగా మీరు జరిగించండి. మంచి వాతావరణాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తూ, మీ చిత్తమైతే మరొక వారం మేమందరం కలుసుకొని నిన్ను స్తుతించడానికి మాకు మరొక సమయాన్ని, సందర్భాన్ని దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసయ్య వారి కృప, పరిశుద్ధాత్మ కలిగిన సహవాసం కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, వాక్యం విన్న వారికి, మన సంఘానికి, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి ఒక నిమిషం.